దాక్షాయణి, ధోబికి డబ్బులు ఇచ్చేసాయి, మనం బట్టలు తీసుకుని వెళ్ళిపోదాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ, 2000 నోటుందా? ధోబి చిల్లరిచ్చేస్తాడులే, నువ్విచ్చేసాయి. నీ బొంద ఓవర్ యాక్షన్ చేసి నన్ను ఇరికించుకు. 2000 కాదు కదా, 20 రూపాయలు కూడా నా దగ్గర లేవే. అమ్మా, నా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. వీరయ్య, ఎవరివి వాళ్ళవి కాదు, మొత్తం కలిపి ఎంతైందో చెప్పు. 700 అమ్మగారు. సరే. ఇదిగో చూడు వీరయ్య, మేము ఎవ్వరం వేరు వేరు కాదు, అందరం ఒకటే, ఉమ్మడి కుటుంబమే. ఇక నుంచి వేరువేరుగా డబ్బులు తీసుకోవద్దు, అందరివి కలిపి నేనే ఇస్తాను. సరేనమ్మా, వెళ్ళొస్తాను. కొంతమందికి కలతలు పెట్టడంలో ఉన్నంత ఇష్టం కలిసి ఉండడంలో తెలియదులే వదినా. పద్దొదిన, టైం అవుతుంది ఆఫీస్కి. చూశారండి, ధోబికి డబ్బులు ఇవ్వడానికి కూడా మీ దగ్గర లేవు. సీతమ్మ గారు ఏమి తన సరదాల కోసం ఉద్యోగం చేయట్లేదండి, ఈ కుటుంబం కష్టపడకూడదని చేస్తున్నారు. ఆమె గొప్పతనాన్ని మీరు గుర్తించకపోయినా పర్లేదండి, మాటలని బాధ పెట్టకండి. హే బ్రో, మేడం గారు ఉన్నారా? ఎవరా నువ్వు? పని కోసం వచ్చావా? బయటికెళ్ళా. పనోని కాదు బ్రో. ఓ, చెత్త ఎరుకునేవాడువా? బయట ఉంది, తీసుకెళ్ళి. అయినా 3-4 రోజులకోసారి వచ్చి చెత్త తీసుకెళ్ళమంటారా? చెత్తదవా, రోజు రావాలని తెలీదా? బ్రో బ్రో, నేను చెత్తోడిని కాదు బ్రో, ఫోటోగ్రాఫర్ని. దాక్షాయిని మేడం గారు ఉన్నారా? ఉన్నారు. ఏంటి పని? నీకు చెప్పేది కాదు బ్రో, ఆవిడికే చెప్పాలి. ఒకసారి పిలవ్వా? నేను పిలవను. ప్లీజ్ బ్రో, పిలువు బ్రో. దాక్షాయణమ్మ గారు, ఎవడో తిరణాల్లో ఫోటోలు తీసుకున్నాడు మీకోసం వచ్చాడు, రండి అమ్మ గారు. తిరణాల్లో ఫోటోలు తీసేవాడా? కాదా? గుడ్ మార్నింగ్ మేడం. ఓ, మీరా? గుడ్ మార్నింగ్. ఫోటోస్ చూపించారా? చూపించారేంటి మేడం, మీ ఫోటోలు చూసి ఫిదా అయిపోయారు. అందుకే కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను. థ్యాంక్ యూ. అంతేకాదు మేడం, మీరు ఆడిషన్లో కూడా సెలెక్ట్ అయ్యారు. ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం అంటే ఆల్మోస్ట్ మీకు ఎంట్రీ పాస్ దొరికినట్టే. మోడల్గా మీరు తొందరలోనే బిజీ అయిపోతారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మేడం. చెప్పండి. అంటే కొంచెం పర్సనల్ మేడం. ఓ మారుతి, నువ్వు కాస్త బయటికి వెళ్ళవా? సరేనండి. ఇప్పుడు చెప్పండి మేడం. అది ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీ కెరీర్కి చాలా ఉపయోగపడేవి. మీకు మాత్రం తప్ప మూడో కంటికి తెలియని రహస్యాలు. ఇక్కడంటే ఎవరైనా వచ్చి సడన్గా వింటే ప్రాబ్లం అవుతుంది మేడం. కొంచెం అర్థం చేసుకోండి మేడం. సరే రండి. అలాగే, కూర్చోండి. థ్యాంక్ యూ. నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఇప్పుడు నిరభ్యంతరంగా చెప్పాలి. అలాగే మేడం. మోడలింగ్ రంగంలో నెగ్గుకు రావాలన్నా, దీంట్లో పై స్థాయికి ఎదగాలన్నా ఎంత కష్టపడాలో మీకు తెలియంది కాదు. అయినా నా వంతుగా కొన్ని మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. వీటిని పర్ఫెక్ట్గా ఫాలో చేయగలిగితే మీరు టాప్ మోడల్గా పేరు సంపాదించినట్టే. నా కెరీర్ బాగుండడం కోసం మీరు చెప్పిన టిప్స్ తప్పకుండా పాటిస్తానండి. అవేంటో చెప్పండి. చూడండి మేడం, ఈ రంగుల ప్రపంచంలో పెళ్ళైన ఆడవాళ్ళని ఒకలాగా, పెళ్లి కాని ఆడవాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు.
ఒక పెద్ద మోడల్గా ఎదగడానికి మీకు అన్ని విధాలుగా అర్హత ఉన్నా కూడా దాని మించిన ఆటంకం ఒకటి మీకు అడ్డుపడుతుంది మేడం. దాన్ని గనక మీరు దాటగలిగితే మీకు తిరుగులేనట్టే. ఏంటండి ఆటంకం? మీ పెళ్ళి. ఏం చెప్తున్నారండి? అవును మేడం, పెళ్ళైన ఆడవాళ్ళు మోడలింగ్ రంగానికి పనికిరారు. అవును మేడం, భర్త ఉన్నాడని తెలిస్తే కనీసం ఆ ఫీల్డ్ వైపు కూడా రానివ్వరు మేడం. అంటే ఇప్పుడు నేను మోడలింగ్ ఫీల్డ్కి పనికిరానా అండి? మీరు పనికొస్తారు మేడం, కానీ మీ తాలి పనికిరాదు మేడం. అవును మేడం, వేలల్లో అమ్మాయిలు ఈ రంగంలో సక్సెస్ అవ్వాలని ఎన్నో కలలు కంటున్నారు. అందుకోసం కఠోర శ్రమ చేస్తున్నారు మేడం. అయినా అవకాశం వాళ్ళని వరించదండి, కానీ ఆ అదృష్టం మిమ్మల్ని వరించిందండి. దీన్ని మాత్రం వదులుకోకండి మేడం. మేడం, మిమ్మల్ని తలుక్కుమనిపించే నియాన్ లైట్లు, మీ అందాన్ని బంధించే కెమెరాలు, ఎంతో మందిని ఉన్నత శిఖరాలు ఎక్కించిన స్టేజీలు మీకోసం ఎదురు చూస్తున్నాయి మేడం. మేడం, కొన్ని సాధించాలంటే కొన్నిటిని త్యాగం చేయాలి. అవసరమైతే మీ తాళిని తీసేసి ఇంట్లోనే పెట్టాల్సి ఉంటుంది. అది చేయాల్సిందేనా? మేడం, ప్రపంచానికి మీ టాలెంట్ తెలియాలంటే అదే ప్రపంచానికి మీకు పెళ్ళైన విషయం తెలియకూడదు. మొన్న ఫోటోలు తెచ్చినప్పుడే సార్ కోపం చూశాను మేడం. వేరే వాళ్ళైతే మీ ఇంటి గుమ్మం తొక్కేవాళ్ళు కాదు మేడం. నేను కాబట్టి వచ్చాను. రేపెప్పుడైనా మీ మెడలో తాళిని చూశారంటే మీ కెరీర్ అక్కడే సమాధి అయిపోతుంది మేడం. మేడం, మీకు 3 రోజుల ఆడిషన్ ఉంది. మీరు ఒంటరిగానే రావాలి. ముఖ్యంగా మీ హస్బెండ్ని అస్సలు తీసుకురావద్దు. దాక్షాయిని, రై, నువ్వేంట్రా మా బెడ్రూమ్ లో? అయ్యో, పోరా బయటికి. ఏమండి? పరాయి వాళ్ళ ఇంట్లో, అది కూడా ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు ఎక్కడ మాట్లాడాలో కూడా తెలియదురా నీకు? ఏమండి? ఎక్కడ మాట్లాడాలో తెలియదా నీకు? ఏమండి, నేను చెప్పేది వినండి. నువ్వు మాట్లాడుకో దాక్షాయిని, నువ్వు మాట్లాడుకో. హాల్లో మాట్లాడాలి లేదా బయట మాట్లాడాలి. ఇలా రూమ్ లోకి తీసుకొస్తే ఎవరు ఏమనుకుంటారో అనే జ్ఞానం లేదా నీకు? సార్, అది కాదు సార్, పర్సనల్గా మాట్లాడాలంటే. రై, నా భార్యతో నువ్వేంట్రా పర్సనల్ గా మాట్లాడేది? పోరా, పోరా బయటికి. అయ్యో, ఏమండి? పో ఇక్కడి నుంచి. నా మాట వినండి. ఏయ్, నువ్వు మాట్లాడుకో. ఏంటండి ఇలా చేస్తారు మీరు? అతనేదో నాకు లైఫ్ ఇవ్వాలని, నా కెరీర్కి మంచి బాట వేయాలని వస్తే ఇలా చేసుకోవడం పద్ధతేనా? మీకు నచ్చకపోతే మాటలతో చెప్పి పంపించండి. నేను మాటలతో చెప్తే వింటావా నువ్వు? అయినా వాడెవడో జీవితం ఇస్తాడని నమ్మి బెడ్రూమ్ లోకి తీసుకొచ్చి మన పరువు తీస్తావా నువ్వు? ఇదిగో, ఇలాంటివి వస్తాయని నువ్వు మోడలింగ్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ ఆలోచన మానుకో. చేస్తే మానుకోనండి. నేను మోడలింగ్ చేసే తీరుతాను. నీ కర్మ అనుభవించు.
నాకు తెలిసి నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు సీతతో మిస్బిహేవ్ చేయలేదే. మరి ఎందుకలా డల్గా ఉంది? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? కనుక్కుంటే పోలా? ఓ, ఆత్మాభిమానం ఉన్న మనిషి. అడిగినా చెప్పదు. అయినా మనం వదులుతామా? నాని అడిగి తెలుసుకుందాం. సార్, నాని నా క్యాబిన్ పంపించాం. ఓకే సార్. నాన్నగారు, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సార్ పిలిచారంట? అవును నాని, నేను నా స్టాఫ్ని కూడా సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను. వాళ్ళ మంచి చెడు కష్టసుఖాలు నేనే చూసుకోవాలని నిరంతరం ఆరాటపడుతూ ఉంటాను. అందుకే అడుగుతున్నాను, మీ వదిన ఎందుకలా డల్గా ఉన్నారు? అలాంటిదేం లేదు సార్, వదిన బానే ఉంది. ప్రశ్న అడగగానే ఆలోచించి బదులు చెప్తే అది అబద్ధం. తడుముకోకుండా జవాబు చెప్తేనే అది నిజం. నీ ఆలోచన నిజం చెప్తోంది, ఏదో జరిగిందని. కానీ నీ మాట మాత్రం ఏమీ లేదని అబద్ధం చెప్తుంది. బాస్లా కాదు, ఒక బ్రదర్కి చెప్పినట్టు చెప్పు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. మా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇట్స్ ఓకే నాని. నేనేమో మిమ్మల్ని ఫ్యామిలీ మెంబర్లా అనుకుంటున్నాను. మీరేమో పరాయి మనిషిలా, ఒక బాస్లా ట్రీట్ చేస్తున్నారు. మన అనుకునే అభిమానం మనసులో నుంచి పుట్టాలి గాని అది తపన పడితే రాదు. లోకం తీరే అంత నాని. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు మోసం చేసేవాళ్ళని, అబద్ధాలు మాయమాటలు చెప్పేవాళ్ళని నమ్ముతుంది కానీ మంచితనంతో కష్టానికి కొమ్ము కాద్దాం అనుకునే వాళ్ళని నమ్మదు. నీతికి, నిజాయితీకి, సహాయం చేసే గుణానికి విలువ లేకుండా పోయింది. అమ్మవారి భక్తుణ్ణి. ఆడవాళ్లు బాధపడకుండా చూడడం నా ధర్మం కాబట్టి సీతగారు అలా ఎందుకున్నారు అని అడిగాను. నాకు చేతనైతే ఆ బాధను తగ్గిద్దామని ఆరా తీశాను. నన్ను నీ సొంత మనిషి అనుకునుంటే ఇంట్లో ఏం జరిగిందో చెప్పేవాడివి. ఇష్టం లేని వాడిని బలవంత పెట్టడం పద్ధతి కూడా కాదు. సరే వెళ్ళు నాని, వెళ్ళి పని చూసుకో. నాలో బాస్ని మాత్రమే చూసుకో. పో పో. అయ్యో, మీరు అలా అనకండి సార్. ఇంటి విషయాలు ఆఫీస్లో ఎందుకని మీకు చెప్పలేదంతే. అదే బాధగా ఉంది నాని. నేనేం తప్పు చేశాను చెప్పు? నన్ను పరాయి మనిషిలా చూసి నన్ను దూరం పెట్టేంత తప్పు నేనేం చేశాను? మీరు అలా అనుకుని ఫీల్ అవ్వకండి సార్. యాక్చువల్లీ నిన్న మీరు మా వదిన్ని షాపింగ్కి తీసుకెళ్లిన విషయం మా ఇంట్లో తెలిసిందే. సాధారణంగా ఇలాంటివి మా ఇంట్లో అసలు పట్టించుకోరు సార్. కానీ ఈ మధ్యనే మా కాంతమ్మ పెద్దమ్మ మా ఇంట్లో అడుగుపెట్టింది. తనేమో పల్లెటూరు మనిషి, చాదస్తం ఎక్కువ. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి నానా రచ్చ చేస్తుంది. తను చూసిందే నిజం అంటుంది, తన మాటే కరెక్ట్ అంటుంది. అందుకే నిన్న మా ఇంట్లో గొడవ జరిగింది. షిట్. తప్పంతా నాదే నాని. పాపం
మీ వదినది ఎంత మాత్రం దోషం లేదు. నా వల్లే పచ్చగా ఉన్న మీ కుటుంబంలో గొడవలొచ్చాయి. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా సీతగారు రానని చెప్పారు. నిండైన ఆడమనిషిలా నా అభ్యర్థనని తోసిపుచ్చారు. కానీ నేనే మీ ముంగిట్లో ముసలం పుడుతుందని ఊహించకుండా నా భార్య సంతోషం కోసం, కేవలం నా స్వార్థం కోసం బలవంతంగా ఆవిడ్ని ఒప్పించాను. నాకు సీతగారు ప్రసాదించిన వరం తన పాలిట శాపంగా మారుతుందని గ్రహించలేకపోయాను. ఆడవాళ్ళని దేవతలా ఆరాధిస్తాను నేను. అలాంటి నేను మొదటిసారి వెరీ వెరీ ఫస్ట్ టైం ఒక మంచి మనిషి మనసును బాధ పెట్టాను. ఆమెను క్షమాపణ అడిగినంత మాత్రాన నేను చేసిన తప్పు మాసిపోదు. కనీసం సారీ చెప్పి కొంతైనా మనశ్శాంతిగా ఫీల్ అవుతాను. సార్, మళ్ళీ ఇప్పుడు సారీలు అవి ఎందుకులేండి? అయిపోయిందేదో అయిపోయింది. ప్లీజ్ వదిలేయండి. అలా ఇలా వదిలేయగలను నాని? అమ్మవారి భక్తుణ్ణి ఆడవాళ్ళని బాధ పెట్టడం సంస్కారం కాదు కదా. క్షమాపణ అడగడం మన సాంప్రదాయం. 1 minute. సార్. చైత్ర, సీతగారిని నా ఛాంబర్కి పంపించు. ఓకే సార్. సీత గారు, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సీత గారు. ఏమైంది సార్? నాకు సారీ చెప్తున్నారు? నా వల్ల మీ మనసుకి బాధ కలిగినప్పుడు క్షమాపణ అడగడం నా ధర్మం. మీ వల్ల నా మనసుకి బాధ కలగటం ఏంటి సార్? మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. అలాంటిదేమీ లేదే. నేను మిమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్లడం వల్ల మీ ఫ్యామిలీలో గొడవ జరిగిందట కదా. అందుకు కారణం నేనే కదా. ఇంకెప్పుడు ఇది రిపీట్ కానివ్వనండి. మీరనుకుంటున్నట్టు ఏ గొడవ లేదు సార్. బాధ్యత గల మనిషిగా అలా చెప్పడం మీ వ్యక్తిత్వం. కానీ నా వల్ల మీ ఇంట్లో గొడవలు వచ్చాయని తెలిసాక మిమ్మల్ని ఒప్పించి బయటికి తీసుకెళ్లానన్న ఫీలింగ్ నన్ను వేధిస్తూనే ఉందండి. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదన్నది నా ప్రిన్సిపల్. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. చూడండి సార్, సారీ చెప్పేంత తప్పుగా మీరేం ప్రవర్తించలేదు. ఆ అవకాశం నేనెవ్వరికి ఇవ్వను కూడా. ఇక్కడ మీరు గట్టిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా ఇంట్లో ఏ గొడవ జరగలేదు. ఉమ్మడి కుటుంబం అన్నాక ఏవో కలతలుంటాయి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవి సహజం. దేన్నైనా మా ఇంట్లో అందరూ అర్థం చేసుకునే వాళ్లే, కానీ అసందర్భంగా అపార్థం చేసుకునే వాళ్ళం ఎవ్వరూ లేము. మీరు చూపించిన అభిమానానికి సంతోషం. మీరెంత స్టాఫ్ని సొంత మనుషుల్లా అనుకున్నా, చనువిచ్చి సమానంగా చూసినా అది మీ మంచితనంగానే తీసుకుంటానే తప్ప అలుసుగా తీసుకొని పర్సనల్ విషయాలు కూడా ఆఫీస్లో డిస్కస్ చేసే మనస్తత్వం నాది కాదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి సార్. నాని, కుటుంబ విషయాలు 4 గోడల మధ్య ఉండాలి. ఇంకెప్పుడు వాటిని గేటు దాటించే ప్రయత్నం చేయకు. నీకు అర్థమైందనుకుంటా. దీనికి అందంతో పాటు పొగరు కూడా క్వింటాల్లో ఉంది.
అందుకే ఇది నాకు నచ్చింది. నాని, ఇలాంటి కోడలు దొరకడం నిజంగా మీ ఫ్యామిలీ చేసుకున్న అదృష్టం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అవును సార్, మా పెద్దదినే మా ఇంటి దేవత. తనేం చేసినా మా కోసమే. ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా మేమందరం బాగుండాలనే చేస్తుంది. తనంటే మా అందరికీ ప్రాణం సార్.